ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో ఏపీ పోలీసులపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలపై అటు పోలీసు అధికారుల సంఘంతో పాటు ఇటు రాజకీయ నాయకులు కూడా జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా వైసీపీ నాయకులు మాత్రం సమర్థించుకుంటున్నారు. అసలు పోలీసులపై జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి, దానికి పోలీసులు ఇస్తున్న కౌంటర్లు ఏంటి అనేది లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య అగ్గి రాజేసుకుంటుంది. మంగళవారం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో భాగంగా పోలీసులపై జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లెలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుదోవ పడుతుందని ధ్వజమెత్తారు. అక్కడితో ఆగని జగన్ పోలీసులు చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని, ఎల్లకాలం చంద్రబాబు సీఎంగా ఉండరని, తాము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలుడదీసి చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదని, మేం అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తామని జగన్ హెచ్చరించారు. అయితే పోలీసులపై జగన్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి రాజకీయ రంగుతో పాటు కాకి రంగు పులుముకుంది. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలను పక్కన పెట్టి టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తూ ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ మరోవైపు జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు వచ్చారు. హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కాగానే దాని మీదకు వైసీపీ కార్యకర్తలు దూసుకుపోయారు. దీంతో హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అదే హెలికాప్టర్లో బెంగుళూరుకు వెళ్లడం సురక్షితం కాదని పైలట్లు జగన్ కు చెప్పారు. దీంతో ఆయన బెంగుళూరుకు పయనమయ్యారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఏపీలో బీహార్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మేం అధికారంలోకి వస్తే పోలీసులు గుడ్డలుడదీస్తాం, ఉద్యోగాలు ఊడదీస్తామని వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రంగుతో పాటు కాకి రంగు పులుముకుంది. జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో కలకలం రేగడంతో అటు రాజకీయ నేతలు, ఇటు పోలీస్ అధికారులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీ హోంమంత్రి అనిత స్పందిస్తూ జగన్ శివ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ తగాదాలతోనే లింగమయ్య హత్య జరిగిందని, కానీ దానికి రాజకీయ రంగు పులిమేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. లింగమయ్య హత్యను రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారన్న ఆమె జగన్ మానసిక పరిస్థితిపై జాలి పడుతున్నామని కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో వైసీపీ సెక్షన్ల ప్రకారం పోలీసులు పనిచేశారని విమర్శించారు. లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన లింగమయ్య హత్యపై జగన్ అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు. జగన్ పదే పదే పోలీసులను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
జగన్ వ్యాఖ్యలపై సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. మేం పోలీస్ యూనిఫామ్ కష్టపడి సాధించామని, మేం తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. మేం ఎవరికీ అనుకూలంగా పని చేయలేదని ఎస్పీ రత్న స్పష్టం చేశారు. జగన్ పర్యటనకు నిబంధనల ప్రకారం భద్రత కల్పించామని వెల్లడించారు. 2 ఎస్పీలతో బందోబస్తు నిర్వహించామని కూడా ఎస్పీ తెలిపారు. హెలిప్యాడ్ పై ఎవరు రాళ్లు కర్రలు వేయలేదన్న ఎస్పీ రత్న, కొందరు కవ్వించినా పోలీసులు సంయమనం కోల్పోలేదని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసులపై జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ రామగిరి ఎస్ఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు. ఈ యూనిఫామ్ నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు, ఎంతో కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాసి వేల మందిపై నెగ్గి సాధించుకున్నది. నువ్వెవడో వచ్చి యూనిఫామ్ ఊడదీస్తా అంటున్నావు. ఊడదీయడానికి ఇది అరటితొక్క కాదు. మేం నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తాం, నిజాయితీగా చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు అంటూ తీవ్రంగా స్పందించారు. మరోవైపు పోలీసుల బట్టలుడదీసి ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడ్డలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అంటూ ఫైర్ అయింది. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఎంతో ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. జగన్పై మహిళా పోలీసు అధికారి భవానీ కూడా అసహనం వ్యక్తం చేశారు. పోలీసు అధికారుల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే పోలీసుల బట్టలూడదీస్తామన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతుండగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం సమర్థించారు. అదే సమయంలో వైఎస్ జగన్పై రామగిరి ఎస్ఐ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్పై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. సీఎం చంద్రబాబు మొప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. గతంలో టీడీపీ నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు కారణం ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని సంచలన ఆరోపణలు చేశారు. మట్టి మాఫియాతో చేతులు కలిపిన ఎస్ఐ కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వచ్చారని, ఈ పర్యటనకు పోలీసులు ఆంక్షలు ఎందుకు పెట్టారని తోపుదుర్తి నిలదీశారు. ఇక వైఎస్ జగన్ భద్రతపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ను లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో 2 సార్లు జగన్పై దాడులు జరిగాయని, పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. జెడ్+ రక్షణలో ఉన్న జగన్కు పర్యటన సమయంలో కనీస భద్రత కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించక మరోవైపు రాజకీయ రంగు పులుముకున్నాయి. జగన్ వ్యాఖ్యలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని పోలీసులు పేర్కొంటుండగా వైసీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మున్ముందు ఈ రగడ ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.